బెంగాలీ చికెన్ బిర్యానీ. బెంగాలీ చికెన్ బిర్యానీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బెంగాలీ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బంగాళదుంప ముక్కలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, కుంకుమ పువ్వు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మిరియాలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మొగలి పువ్వు ఎసెన్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా శ్రావ్ గారు, రెడీ. సో ఆన్ చేసుకుందాం. ఈ రెండు ఫస్ట్ దీనిలో నీళ్ళు పోయండి. జగ్లో ఉన్న నీళ్ళన్నీ పోసేసాను ఇంకా చాలా. ఫస్ట్ బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా, కొంచెం నూనె, ఆ నీళ్ళల్లో నూనె వేస్తే ఏమవుతుంది అంటే రైస్ మీకు పొడి పొడిగా వస్తుంది. సాల్ట్. సో ఇది మూసేద్దాం, మరగాలి. ప్లస్ ఇది నూనె వచ్చేది ఎందుకంటే మనం పొటాటోస్ బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటాం, హాఫ్ డన్ చేసుకొని దాని తర్వాత దమ్ములు వేసుకుంటాం. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుంటాం. ఫస్ట్ చికెన్, అల్లం వెల్లుల్లిపాయ, దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, మామూలుగానే బిర్యానీలో కొంచెం పొడవు పచ్చిమిరపకాయలు వేస్తారు కదా, ఇది కొంచెం ఒక్కొక్క బిర్యానీలో ఒక్కొక్క కొంచెం బెంగాలీ స్టైల్ ఏంటంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తాం. పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, కలర్కి అన్నమాట. కలర్కే ఎంత వేసుకుంటున్నారా? పచ్చిమిరపకాయల పేస్ట్, కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఇది పెప్పర్ కార్న్స్ అన్నమాట, మిరియాలు, ఈ బ్రౌన్ ఆనియన్, వేయించిన ఉల్లిపాయలు, ఇప్పుడు ఉప్పు, సో కొంచెం నూనె, ఇవన్నీ వేసి కాసేపులా ఊరితే బాగుంటుందని. అవునండి, కొంచెం ఒక 2 hours 2 గంటల సేపు నానబెట్టాలి. అప్పుడే మామూలుగా బయట ఉంచుతారా లేక ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచడం? బయట ఉంచవచ్చు, బయట ఉంచేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది మరిగిందనమాట. దీని లోపల మనకి మీరు అటు నుంచి ఇటు నీళ్ళు చిమ్మేలాగా వేసినట్టున్నారు. సో ఫస్ట్ పొటాటోస్ కూడా వేసుకుందాం. బంగాళదుంపలు. సో అది పచ్చివా అండి ఉడికించినవా? పచ్చివి. ఓకే. సో బంగాళదుంపలు ఫ్రై అవుతుంది. ఆ స్పూన్ ఇచ్చి రైస్ వేద్దాం. ఇది బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి, కలర్ మారేంత? కొంచెం కలర్ అవ్వాలి. ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం అంటే మనం కుక్ చేసేప్పుడు అది సాఫ్ట్గా అయ్యి మీకు ముద్దగా అయిపోతుంది. ఫ్రై చేస్తే మీకు కరకరలాడుతూ ఉంటుందా? అంటే కరెక్ట్గా ఫామ్గా ఉంటుంది అనమాట, షేప్ తోటి ఉంటుంది.
సో మంచి కలర్ వచ్చింది. ఇదైతే బంగాళదుంపలు మనం పచ్చివే వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం ఇలా పచ్చివి అలా ఉడుకుతున్నాయి, అంతే వేగుతున్నాయి. మీరు బిర్యానీలో దమ్ వేస్తారు కదా, ఫ్రెష్ పొటాటోస్ వేస్తే మీకు త్వరగా కుక్ అయ్యి మ్యాష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతాయి అంటున్నారు. మీకు పేస్ట్ అయిపోతుంది మీరు తీసేప్పుడే. ఇదే ఫ్రై చేసేస్తే మీకు హోల్గా ఉంటుంది అనమాట, మీకు అదనమాట. ఇవి వేగాలి, అక్కడ రైస్ ఉడకాలి. సో మరి అన్నం ఉడికేలోపు ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా మరి? లేదు, ఇది మనం బిర్యానీ బౌల్లో తీసుకొని దాని తర్వాత ఉడికిన తర్వాత అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇది ఆఫ్ చేసేది. సో మీరు కొంతసేపు ఇది టైం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఇంకో సపరేట్ బిర్యానీ పాట్ తీసుకొని ఫస్ట్ నూనె, దాని తర్వాత గరం మసాలా, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం నెయ్యి, బిర్యానీ ఆకు, ఇంకా ఉడకాల రైస్? ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, తీసేయమంటారా మరి? తీసేయండి. సో రైస్ తీసాను నేను. దీని లోపల ఇది కూడా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. రావు గారి బిర్యానీ ఆకంతా అవసరం లేదు కదా? అవసరం లేదు, తీసేయచ్చు. సో ఇది రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసాము కదా చికెన్ ఇది వేసేస్తున్నాం దీంట్లో. ఈ పొటాటోస్ కూడా వేసేది, బంగాళదుంపలు వేయించుకున్న బంగాళదుంపలు. అవును. ఇప్పుడు రైస్ ఇచ్చాడు. సో దీనిపైన కొంచెం మన నెయ్యి, కొంచెం నెయ్యి వేసాం. దాని తర్వాత ఈ సాఫ్రాన్, కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు. సో ఇది కేవడా వాటర్ అన్నమాట, అంటే మొగలి పువ్వు ఎసెన్స్. మొగలి పువ్వు ఎసెన్స్. చూడండి, స్మెల్ చూడండి, బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం వేసుకోవాలన్నమాట. పైన వేసిస్తే ఆ లేయర్ సరిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కొంచెంసేపు దమ్లో పెట్టారు. సో మరి కాసేపు మగ్గితే బిర్యానీ రెడీ. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు రెడీ. స్పూన్ ఇచ్చేయండి. సో బెంగాలీ చికెన్ బిర్యానీ రెడీ.
థ్యాంక్ యూ. పొటాటోస్ చూసారా అప్పుడు షేప్తో ఉన్నాయి. ఎస్, చికెన్ ఏదో పొటాటోతో తెలియనట్టుగా. బెంగాలీ చికెన్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బెంగాలీ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నీళ్లు పోసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. బంగాళదుంప ముక్కలు కాగే నూనెలో వేసి వేయించాలి. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, ధనియాల పొడి, పసుపు, మిరియాలు, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం, వేయించిన బంగాళదుంప ముక్కలు, అన్నం, నెయ్యి, నానబెట్టిన కుంకుమ పువ్వు, మొగలి పువ్వు ఎసెన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లో తీసుకుంటే బెంగాలీ చికెన్ బిర్యానీ రెడీ.